ఓం నమో నారాయణాయ. సభ్యులందరికీ శుభోదయం. వైశాఖ పురాణం 20వ అధ్యాయం. పాంచాలరాజు రాజ్య ప్రాప్తి. నారద మహర్షి అంబరీష్ మహారాజుతో వైశాఖ మహాత్మ్యమునిట్లు వివరింపసాగాను. శృతదేవుడు శృతకీర్తి మహారాజా వినుము. శ్రీహరికి మిక్కిలి ఇష్టమైన వైశాఖ మాస వ్రతంను దాని మహిమను వెల్లడించు మరి ఒక కథను చెప్పుదును వినుము. పూర్వము పాంచాల దేశమున పురయసుడను రాజు కలడు. అతడు పుణ్యశీలుడను మహారాజు పుత్రుడు. అతడు తండ్రి మరణించిన పిదప రాజయ్యను. అతడు ధార్మికుడు, మహావీరుడు. తన శక్తియుక్తులచే విశాల భూమిని పరిపాలించను. పూర్వజన్మ దోషము చేతను కొంతకాలమునకు సంపదను కోల్పోయాను. వాని యశ్వములు గజములు మున్నగు బలము నశించను. వాని రాజ్యమున కరువు ఏర్పడెను. ఈ విధముగా వాని రాజ్యము కోసం బలహీనములై గజము మృంగిన వెలగపండు వలె సారవిహీనములయ్యను. వాని బలహీనత నెరిగి వాని శత్రువులందరూ కలిసి దండెత్తి వచ్చిరి. యుద్ధములో నోడిన రాజు భార్యయగు శిఖినితో కలిసి పర్వత గుహలో దాగుకొని 53 సంవత్సరముల కాలము గడిపెను. ఆ రాజు తనలో ఇట్లు విచారించెను. నేను ఉత్తమ వంశమున జన్మించితిని, మంచి పనులను చేసితిని, పెద్దలను గౌరవించితిని, జ్ఞానవంతుడను, దైవభక్తి ఇంద్రియ జయము కలవాడను. నా వారును నా వలెనే సద్గుణవంతులు. నేనేం పాపం చేసితినని నాకు ఇష్టి కష్టములన్నీ కలుగుతున్నవి. నేను ఇట్లా అడవిలో ఎంతకాలం ఉండాలో కదా అని విచారించి తన గురువులకు యాజుడు ఉపయాజకుడను గురువులను తలుచుకొనెను. సర్వజ్ఞులకు వారి ఇద్దరును రాజు స్మరింపగానే వాని వద్దకు వచ్చిరి. రాజు వారిద్దరికి నమస్కరించి యథాశక్తిగాను ఉపచారములను చేసెను. వారిని సుఖాసీనులు గావించి దీనుడై వారి పాదములందు పడి నాకిటి స్థితి ఏలవచ్చును, నాకు తరుణోపాయం చెప్పండి అని ప్రార్థించాను. వారు రాజును లేవదీసి కూర్చుండబెట్టి రాజు చెప్పిన మాటలను వినిరి. వాని మనో విచారమును గ్రహించిరి. క్షణకాలము ధ్యానమగ్నులే ఇట్లనిరి. రాజా, నీ దుఃఖమునకు కారణమును వినుము. నీవు గత 10 జన్మలలో క్రౌర్యము కలిగిన కిరాతకుడవు. నీ యందు ధర్మ ప్రవృత్తి కొంచెమైనను లేదు. సద్గుణము తెలియను లేవు. అసలు ఎటువంటి సద్గుణాలు నీకు లేవు. శ్రీహరికి నమస్కరించను లేదు. శ్రీహరిని ఎప్పుడు నువ్వు కీర్తించలేదు. అతని కథలు ఎప్పుడు నువ్వు వినలేదు. గత జన్మ సహ్య పర్వతమున కిరాతుడవై ఉంటివి. అందరినీ బాధించు, బాటసాలను దోచుకొంచు, నింద్యమగు చాలా నిందలతో కూడిన జీవితాన్ని గడుపుతూ ఉంటివి. నీవు గౌడ దేశమునున్న వారికి భయంకరుడు అయి ఉంటివి. ఇట్లా 5 సంవత్సరములు గడిచినవి. బాలులను, మృగములను, పక్షులను, బాటసారులను వధించుటచే నీకు సంతానము లేదు. నీకు ఈ జన్మయందును సంతానము లేకపోవటకును నీ పూర్వకర్మయే కారణము. నీ భార్య తప్ప నీకెవ్వరునూ అప్పుడును లేకుండిరి. అందరినీ పీడించుట చేత దానమన్నది లేకపోవట వల్ల నీవు దరిద్రుడుగా ఉంటివి. అప్పుడు అందరినీ భయపెట్టుతూ ఉండేవాడివి. ఇతరులను నిర్భయంగా దయ లేకుండా నిర్దయతో చాలా పీడిస్తూ ఉండేవాడివి. శత్రువుల ఆధీనమైనది. ఇన్ని పాపములను చేసిన నీవు రాజకులమున పుట్టుటకు కారణమును వినుము. నీవు గౌడ దేశమున అడవిలో కిరాతకుడివై గత జన్మలో ఉండగా ధనవంతులకు 2 వైశ్యులు కర్షణుడను మునిని నీవు నా అడవిలో ప్రయాణించుచుండ్రి. నీవు వారిని అడ్డగించి బాణములను ప్రయోగించి ఒక వైశ్యుని చంపితివి. 2వ వైశ్యుని చంపబోతివి. అతడును భయపడి ధనమును పొదరింట దాచి ప్రాణరక్షణకై పారిపోయాను. కర్షణుడను
మునివు నీకు భయపడి ఆ అడవిలో పరిగెత్తుచు ఎండకు దప్పికకు అలసి మూర్ఛిల్లెను. నీవును కర్షణుని సమీపించి వాని మొగముపై నీటిని జల్లి ఆకులతో విసిరి వానికి సేవ చేసి వాన్ని సేద తీర్చితివి. అతడు తేరుకున్న తర్వాత నీవు ముని నీకు నా వలన భయం లేదు, నీవు నిర్ధనుడవు, నిన్ను చంపినేమి వచ్చును, కానీ పారిపోయిన వైశ్యుడు ధనం ఎక్కడ దాచానో చెప్పుము, నిన్ను విడిచేదను, చెప్పనిచో నిన్నును చంపెదను అని వారిని బెదిరించితివి. ఆ మునియు భయపడి ప్రాణరక్షణకై వైశ్యుడు ధనమును దాచిన పొదరింటిని చూపెను. అప్పుడు నీవు ఆ మునికి అడవి నుండి బయటకు పో మార్గమును చెప్పితివి. దగ్గరలో ఉన్న నిర్మల జలము తటాకమును చూపి నీటిని త్రాగి మరింత సేద తీసి పొమ్ము, రాజభటులు నాకే రావచ్చును, కావున నేను నీ వెంబడి వచ్చి మార్గమును చూపజాలనని చెప్పితివి. ఈ ఆకులతో విసురుకొనుము, చల్లని గాలి వీచునని వానికి మోదుగా ఆకులనిచ్చి పంపి నీవు అడవిలో దాక్కుంటివి. నీవు పాపాత్ముడవైనను వైశ్యుని ధనం ఎచ్చుతున్నదో తెలుసుకొనుటకై ఆ మునికి సేవలు చేయటం వలన వారిని అడవి నుండి పో మార్గమును జలాశయమును చూపుట వలన వైశాఖ మాసం అగుటచే నీవు తెలియక చేసినను స్వార్థంతో చేసినను మునికి చేసిన సేవ ఫలించింది. ఆ పుణ్యం వలన నీవిప్పుడు రాజవంశమున జన్మించితివి. నీవు నీ రాజ్యమును పూర్వపు సంపదలను వైభవమును కావాలనని అనుకున్నచో వైశాఖ వ్రతమును చేయుము. ఇది వైశాఖ మాసము. నీవు వైశాఖ శుద్ధ తదియందు ఒకసారి ఆయనను ఆవును దూడతో పాటు దానమిచ్చినచో నీ కష్టములన్నీ తీరును, గొడుగునిచ్చిన నీకు రాజ్యం చేకూర్ను. ప్రాతకాల స్నానం చేసి అన్ని ప్రాణులకు అందరికీ సుఖమును కలిగింపము. నీవు భక్తి శ్రద్ధలతో వైశాఖ వ్రతం ఆచరించి శ్రీహరిని అర్చించి శ్రీహరి కథలను విని యథాశక్తి దానములను చేయుము. లోకములన్నీ నీకు వశమగును, నీకు శ్రీహరియు సాక్షాత్కరించును అని వారిద్దరును రాజునకు వైశాఖ వ్రత విధానం చెప్పి తమ నివాసాలకు మరలిపోయిరి. రాజపురోహితులు చెప్పినట్లుగా వైశాఖ వ్రతమును భక్తి శ్రద్ధలతో ఆచరించను, యథాశక్తిగా దానములను చేసెను. వైశాఖ వ్రత ప్రభావమున ఆ రాజు బంధువులందరూ మరలా వారి వద్దకు వచ్చిరి. వారందరితో కలిసి ఆ రాజు తన పట్టణమైన పాంచాలపురమునకు పోయెను. శ్రీహరి దయ వలన వారి శత్రువులు పరాజితులై నగరమును విడిచిపోయిరి. రాజు అనాయాసముగా తన రాజ్యమును తిరిగి పొందెను. పోగొట్టుకొని సంపదల కంటే అధికంగా సర్వసంపదలు పొందెను. వైశాఖ వ్రత మహిమ వలన సర్వమును సంపన్నమై వాని రాజ్యం సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండెను. వానికి దృష్టకీర్తి, దృష్టకేతువు, దృష్టద్యుమ్నుడు, విజయుడు, చిత్రకేతువు అను 5 పుత్రులు కుమారస్వామి అంతటి సమర్థులు కలిగిరి. ప్రజలందరూ వైశాఖ మాస వ్రతం మహిమ వలన రాజానురక్తులై ఉండిరి. రాజును రాజ్యవైభవమును సంతానము కలిగినను భక్తి శ్రద్ధలతో వైశాఖ వ్రతమును ఆచరించి యథాశక్తి దాన ధర్మాలు చేయుచుండెను. ఆ రాజునకు గల నిశ్చల భక్తికి సంతసించిన శ్రీహరి వానికి వైశాఖ శుద్ధ తృతీయ నాడు ఆ రాజునకు ప్రత్యక్షమయ్యను. చతుర్బాహులయందు శంఖచక్రాలు ధరించి పీతాంబరధారి అయి వనమాల విభూషితుడై లక్ష్మీదేవితో గరుడాది పరివారములతో ప్రత్యక్షమైన పరమాత్మయగు అచ్యుతుని చూచి ఆ రాజు శ్రీహరిని చూడలేక కన్నులు మూసుకొని భక్తితో శ్రీహరిని ధ్యానించెను. కన్నులు తెరచి ఆనందపరవశుడై గగురు పొడిచిన శరీరంతో గద్గద స్వరం